శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం వీడియోలో పరిశీలిద్దాం. ముఖ్యంగా సింహరాశి వారికి 2 గ్రహాలు 6వ స్థానంలోను 3 గ్రహాలు 7వ స్థానంలో సంచరిస్తున్నాయి. అంటే మొత్తం మీద 5 రాశులు మకర కుంభాల్లో అంటే శని యొక్క రాశుల్లో సంచరించడం వల్ల జాతకుడు చేపట్టిన ప్రతి కార్యక్రమం ఏదో విధంగా ఆలస్యం అవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఖచ్చితంగా మాత్రం ఆ కారకత్వానికి సంబంధించినటువంటి పని అవుతుంది, కానీ ఆలస్యంగా అవుతుంది. ఏది కూడా సునాయాసంగా సాధించలేము. శ్రమ పడిన తర్వాత మాత్రమే రావడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి కుజుడు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. చతుర్థ భాగ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 6వ స్థానంలో సంచరిస్తూ రాష్ట్రాధిపతి రవికి మిత్రుడు అవ్వటం వల్ల కంపల్సరిగా శత్రువులపై విజయం లభిస్తుంది. మీరు ఆశించినటువంటి పార్టీ పదవి కానీ పార్టీ టికెట్ కానీ లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకి ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషను, ప్రత్యర్థులపై విజయం లభించే అవకాశం ఉంది. అలాగే కోర్టు సమస్యల నుంచి, అన్నదమ్ములతో ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీల నుంచి, రుణ సమస్యల నుంచి 100% బయటపడతాడు. ఎందుకంటే కుజుడు 6వ స్థానంలో ఉచ్చక్షేత్రంలో అత్యంత బలవంతుడై ఉన్నాడు. సో ఆ కారణం వల్ల ఏంటంటే భూముల మీద, స్థిరాస్తుల మీద ఉన్నటువంటి వ్యవహారాలు సెటిల్ అవుతాయి. అలాగే రాజకీయ పరంగా కానీ, వృత్తిపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అవుతాయి. కోర్టు సమస్యలు కానీ, పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సెటిల్మెంటు ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. అయితే అంత సునాయాసంగా మాత్రం జరిగే అవకాశం లేదు. చాలా శ్రమాంతరం వల్ల, ఎందరినో రిక్వెస్ట్ చేయడం వల్ల, వారితో పని చేయించుకోవడం వల్ల ఖచ్చితంగా మాత్రం పని జరుగుతుంది. ఇది క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, కొత్తగా ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వారు సంబంధించినటువంటి అన్ని రకాల పరీక్షల్లో విజయం లభించే అవకాశం ఉంది. మొత్తం మీద కుజుడు అత్యంత బలవంతుడై ఉండడం వల్ల 100% జాతకుడికి తన యొక్క కర్తవ్యంలో ఏదైతే చేద్దాం అనుకున్నాడో, ఏదైతే సాధిద్దాం అనుకున్నాడో అది ఖచ్చితంగా సాధించే అవకాశం ఉంది. సో అలాగే శుక్రుడు కూడా అక్కడ ఉండడం వల్ల ఏంటంటే వృత్తిపరంగా కొంత అభివృద్ధి వచ్చినప్పుడు కూడా ఏదో ఒక చికాకు, అపవాదులు వచ్చే అవకాశం ఉంది. అంటే తోటి ఉద్యోగులతో, లేదంటే మీ రాజకీయ రంగంలో ఉంటే మీ సహచరులుగా మీ పార్టీలో ఉన్న వాళ్ళతో, అంటే సేమ్ మీరు ఏదైతే వృత్తి నిర్వహిస్తున్నారో అదే వృత్తిలో ఉన్నటువంటి స్త్రీలతో విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది. సో లేదా దగ్గర రక్త సంబంధికులైనటువంటి స్త్రీలతో కూడా, అంటే సిస్టర్స్తో కానీ, అత్తవారి బంధువులతో కానీ, అత్తవారితో కానీ, కేవలం మదర్తో అయినా సరే విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ విషయంలో మాత్రం కొంతగా వాళ్ళతో రాజీ పడడమే మంచిది తప్ప, లేనితో చిన్న సమస్య పెద్దదిగా మారి కొంతవరకు అపవాదులు, నిందలు, సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మాత్రం స్త్రీలతో ఉన్న విభేదాలు రాజీ మార్గంలో మీరు పరిష్కరించుకోవడమే మంచిది తప్ప, దాన్ని ఏ విధంగా లాగిపెట్టి దాన్ని సాల్వ్ చేయకుండా ఇంకా పొడిగించుకుంటే మాత్రం ఖచ్చితంగా కొంత నష్టాన్ని, కొన్ని ఇబ్బందుల్ని, అలాగే కొన్ని సమస్యల్ని కొని తెచ్చుకునే వాళ్ళు అవుతారు. సో ఏదైనా మొత్తం మీద రాజీ మార్గంలో వెళ్ళడం మంచిది. అయితే 7వ స్థానంలో ఉన్నటువంటి 3 గ్రహాలు మీకు జీవిత భాగస్వామితో కానీ, లేదంటే మీరు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపార పార్ట్నర్స్తో కానీ, మీరు రాజకీయ రంగం ఉంటే హైకమాండ్తో కానీ విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది. మీ యొక్క నిజాయితీకి, మీ యొక్క స్ట్రైట్ ఫార్వర్డ్నెస్కి ఇది తగిన సమయం కాదని గుర్తించాలి. పెద్దవాళ్లతో, అధికారులతో, హైకమాండ్తో జాగ్రత్తగా వ్యవహరించి రాజీ మార్గంలోనే వెళ్ళాలి తప్ప, మీరు పోరాడి సాధిద్దామంటే మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా జరిగే అవకాశం లేదు. కాబట్టి అటు వైవాహిక జీవితంలో అన్నా, అటు రాజకీయ రంగంలో ఉన్నా, అటు వ్యాపార వర్గంలో ఉన్నా కంపల్సరీగా మీరు రాజీ మార్గంలో ఉంటేనే ప్రస్తుతం ఉన్నటువంటి బంధం కొంతకాలం పాటు నిలబడే అవకాశం ఉంటుంది. ఏమాత్రం తొందరపడినా అది చాలా వరకు ఇబ్బందికర పరిస్థితులు, విడిపోయే స్థాయి దాకా వచ్చే అవకాశం ఉంటుంది. అది వివాహ జీవితం అవ్వచ్చు, పార్ట్నర్స్తో జరుగుతున్నటువంటి వ్యాపార వ్యవహారాలు అవచ్చు, లేదంటే ఒక రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళైతే
మరి ఆ పార్టీ విడిచిపెట్టి వేరే పార్టీకి వెళ్ళవలసి రావచ్చు. సో ఏదైనా మొత్తం మీద ఈ సంబంధించిన విషయాల్లో నిదానంగా, సావధానంగా, ఓపికగా ఉండి మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధించగలుగుతారు. ఏమాత్రం తొందరపడినా, మాట జారిన, విభేదాలు తెచ్చుకున్నా అది శాశ్వతంగా వాటికి దూరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా నిర్ణయం మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయించుకోండి. ఏ సందర్భంలో కూడా దూకుడుగా వెళ్ళడం మంచిది కాదు. ఓర్పుతో, సహనంతో, మౌనంగా ఉంటేనే మీరు విజయం సాధించగలరు. ఎందుకంటే మరి గురువు భాగ్యస్థానంలో ఉంటూ మిమ్మల్ని అన్ని ఇబ్బందుల నుంచి 100% కాపాడే స్థాయిలో ఉండడం జరుగుతుంది. అంటే 9లో ఉన్నటువంటి గురువు ధర్మాన్ని కాపాడుతూ ఉంటాడు, నిజాయితీ నెగ్గుతుంది. అలాగే పంచమ దృష్టితో మిమ్మల్ని చూడటం వల్ల ఖచ్చితంగా భగవంతుడు తన సంతానాన్ని, తన భక్తుల్ని ఎలా కాపాడుతాడో ఆ విధంగా కాపాడే అవకాశం ఉంది. పంచమాన్ని వీక్షిస్తున్నాడు. అలాగే మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు, మీ సంతానం యొక్క అభివృద్ధి జరుగుతుంది. అంటే గురుబలం ఉంది కాబట్టి ఖచ్చితంగా కొంత ఆలస్యమైనా మీకు విషయాలు ఫేవర్గా ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరితో కూడా విభేదాలకు వెళ్లకుండా సామరస్యంగా వెళ్ళడం వల్లే ఖచ్చితంగా జీవితంలో మీరు అనుకున్నటువంటి గోల్ ఈ సమయంలో సాధించే అవకాశం ఉంది. ఈ పక్షంలో ముఖ్యంగా వస్తున్నటువంటి పర్వదినం మహాశివరాత్రి. అది మనకి మార్చి 8వ తారీఖున రావడం జరుగుతుంటుంది. శివరాత్రి రోజున ఖచ్చితంగా ఏ రాశి వారైనా సరే శివానుగ్రహం కోసం ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి అభిషేకం చేసేటటువంటి మనకి అంత అవకాశం దొరకకపోయినా కనీసం శివుణ్ణి కళ్ళారా దర్శించడం వల్ల, లేదు బయట ఉన్నటువంటి శివలింగాన్ని అవసరమైతే కొద్దిగా అభిషేకం సొంతంగా చేసుకోవడం వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ మనం ప్రతి వీడియోలో కూడా మాస శివరాత్రి ఈ శివుడికి అభిషేకం చేసుకోమని చెప్తూ ఉంటాం. అంటే మాస శివరాత్రి ఒక్కరోజు శివుడికి అభిషేకం చేసుకుంటే మొత్తం ఆ నెలంతా కూడా శివుడికి అభిషేకం చేసినట్టుగా మీ ఖాతాలో రాయడం జరుగుతుంది. అలాగే ఒక మహాశివరాత్రి రోజు మీరు అభిషేకం చేసుకున్న, శివుణ్ణి దర్శించిన ఖచ్చితంగా సంవత్సరం మొత్తం ప్రతిరోజు అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం మీకు ఈ మహాశివరాత్రి రోజు వచ్చే అవకాశం ఉంది. పైపెచ్చి మరి 8వ తారీఖున, అంటే న్యూమరాలజీకి సంబంధం లేకపోయినా 8వ తారీఖు అన్నది శని భగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి సాధ్యమైనంత వరకు ద్వాదశ రాశుల వారు కూడా ఈ మహాశివరాత్రి రోజు వీలైతే జాగరం, అంటే 7వ తారీఖు నైటు జాగరణ చేసి వేకువజామునే ఈ శివలింగాన్ని దర్శించుకోవడం, శివక్షేత్రాన్ని దర్శించడం వల్ల కంపల్సరీగా మీకు సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా, ఉపవాసంగా, అంటే మనం ఆ రోజు ఏం చేస్తే మొత్తం సంవత్సరం అంతా చేసినట్టు వస్తూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉండడం, వీలైతే అభిషేకం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సరే, ఆరోగ్యం కొరకు అభిషేకం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మజ్జిగతో చేసుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది. ఐశ్వర్యం కోసం ఎవరైతే అభిషేకం చేద్దాం అనుకున్నారో వాళ్ళు చెరుకు రసంతో కానీ, పంచదారతో కానీ అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మంచి కంఠం రావాలన్నా, వాక్చాతుర్యం రావాలన్నా, మంచి చదువు రావాలన్నా తేనెతో అభిషేకం చేసుకోవచ్చు. బట్ ఏదీ లేకపోతే శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే విభూతితో అభిషేకం చేయడం వల్ల మోక్షం పొందే అవకాశం ఉంది. బట్ ఏదైనా శివారాధన చేసుకోవడం వల్ల ప్రస్తుతం ఈ రాశిలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి దోషాలు ఖచ్చితంగా పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారో, లేదా రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం కూడా ఈ శివారాధన వల్ల వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే సాధ్యమైనంత వరకు మరి మీనరాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల తర్వాత చేద్దామనో, ఈ సంవత్సరం ఖాళీ లేదనో, జనం ఎక్కువ ఉన్నారనో మానేయకుండా అతి శ్రద్ధగా శివుణ్ణి పూజించడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, మీకు వీలుంటే ఆ రోజు ఈ శివాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులకు కానీ, అనాథులకు కానీ కేవలం మంచినీళ్ళు, ఏదో ఒక తినుబండారమో, లేదంటే ఏదైనా ఫ్రూట్సో, వారికి ఎక్కువగా ఫ్రూట్స్ అయితే మంచిది, లేదంటే చంటిపిల్లల తల్లి పాలు కానీ, సాధ్యమైనంత వరకు ఒక 10 మంది కన్నా మీరు హెల్ప్ చేయగలిగితే జాతకంలో ఉన్నటువంటి గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్త దోషాలు పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తే సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.